హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో 2 టైప్స్లో ఉన్న స్టోరేజ్ డబ్బాలను అయితే చూపిస్తున్నాను. ఇవి మనం ఫ్రిడ్జ్లో అయినా ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేయడానికైనా యూజ్ చేయొచ్చు, లేకుంటే కిచెన్లో గ్రాసరీస్, డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేయడానికైనా యూజ్ చేయొచ్చు. ఇవి 3 సైజెస్లో 3 బాక్సెస్ అయితే వచ్చాయి. ఇవి చూడ్డానికి గ్లాస్ బాక్సెస్లా కనిపిస్తున్నాయి, కానీ ఇవి ప్లాస్టిక్వే, కానీ చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. ఇలా సైడ్స్లో క్లిప్స్ అయితే వచ్చాయి. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనం ఏం స్టోర్ చేసుకున్నాం అనేది మనం వెతుక్కోకుండా తీసుకోవడానికైతే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా 4 సైడ్స్ క్లిప్స్ అయితే వచ్చాయి. క్లిప్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇలా 3 సైజెస్లో 3 బాక్సెస్ అయితే వచ్చాయి. ఒక్కొక్కసారి మనం ఏవైనా స్టోర్ చేసి చాలా రోజులు అలానే మర్చిపోతూ ఉంటాము. తర్వాత ఓపెన్ చేసినప్పుడు మనకి అవి ఎప్పుడు స్టోర్ చేసామనేది గుర్తుండక ఒక్కొక్కసారి పడేస్తూ ఉంటాం కూడా, చాలా రోజులు అయిపోయిందేమో అని. దానికి సొల్యూషన్ ఇప్పుడు చూపిస్తున్న బాక్స్ అనమాట. అది ఎలా అనేది చెప్తాను. ఇవి కూడా 3 సైజెస్లో 3 బాక్సెస్ వచ్చాయి. ఇలా 4 సైడ్స్ కూడా క్లిప్స్ అయితే వచ్చాయి. ఇవి కూడా గ్లాస్ లాగా కనిపిస్తాయి, కానీ ప్లాస్టిక్కే, కానీ చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ ఇది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అలానే లోపల ఒక చిన్న జల్లెడ లాంటి ఒక షీట్ కూడా ఇచ్చారు. అది ఎందుకనేది కూడా చూపిస్తాను. ఇలా 3 సైజెస్లో అయితే ఉన్నాయి. మనం ఏవైనా పప్పులు పోసి పెట్టినప్పుడు పౌడర్ లాగా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటివన్నీ కూడా ఈ జల్లెడ లాంటి షీట్ వల్ల ఆ పౌడర్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇవి కూడా మనం ఫ్రిడ్జ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, కిచెన్లో స్టోరేజ్కి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఏవైనా స్టోర్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. జస్ట్ వీడియో కోసం అయితే ఇవి ఇలా పోస్తున్నాను, తర్వాత సెట్ చేద్దామని. ఇలా మనం ఏమైనా పోసి పెట్టినప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. కిందున్న జల్లెడ వల్ల దీనిలో ఏమైనా చిన్నవి పౌడర్ లాగా చిన్న పీసెస్ లాగా ఉంటే అవన్నీ కూడా బాక్స్ కిందకైతే వచ్చేస్తాయి. ఇలా నీట్గా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనం ఏం స్టోర్ చేసామనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. సో మనం యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే బాక్సెస్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనం ఏం స్టోర్ చేసామో కనిపిస్తూ ఉంటుంది. అలానే డేట్ సెట్ చేసుకోవడం వల్ల ఎప్పుడు స్టోర్ చేసామనేది కూడా బాగా తెలుస్తుంది. ఇది ఏమీ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుంది అని నా ఒపీనియన్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బాక్సెస్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీటి క్వాలిటీ అయితే 100కి 100% బాగుంది. అలాగే నేను ఇవి మీషోలో పర్చేస్ చేశాను. మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అన్బాక్సింగ్ లేదా రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.